ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘ బహుళ పంచమి, రాత్రి 2:46 వరకు. నక్షత్రం హస్త, రాత్రి 2:05 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి కుజ మకర రాశిలోను, బుధ శుక్ర రాహువు కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతున్నా ఇవి సాధారణంగా మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, వీటి గురించి కూడా మీరు ఆలోచనలు చేయటం, తగిన విధంగా నిర్ణయాలు లాంటివి తీసుకునే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు నూతన వ్యాపారాల గురించి కూడా ఆలోచన చేయటం అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా స్థిరాస్తుల విషయాలలో మీకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. స్థిరాస్తి సంపద పెరగటంతో పాటు మీరు గనక మీ ఇళ్ళు కానీ అద్దెలకు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. నూతన వస్తు వాహనాలు అమ్మరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వీరు ఎక్కువ శాతం వీరి ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. మీరు మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. అయితే వృషభ రాశి వారికి కూడా కొన్ని మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలోనూ, దీంతో పాటుగా వీరి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాలలోనూ మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అయితే వీటికి సంబంధించి మీరు జాగ్రత్త వహించాలి. అలాగే మీ సంతానం ఒక విద్య, ఆరోగ్యము, వీటిపైన గురించి కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు మీరు నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. స్థానచలనము, బదిలీలు, వీటి గురించి ప్రయత్నం అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ సమస్యలన్నిటినీ కూడా మీరు అధిగమిస్తూ ఉంటారు. అయితే ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు మాత్రం గోచరిస్తూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలకి అనారోగ్య సంబంధంగా ఎదురవుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నెమ్మదిగా అధిగమిస్తూ ఉంటారు. కోర్టు విషయాలలో కూడా వీరికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు వీరికి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. చేస్తున్న పనిలో వీరికి వృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు లక్ష్మీ సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగాను, కుటుంబ పరంగాను వృద్ధి అనేది కలగటంతో పాటు వీరికి ఆర్థికపరమైన సమస్యలు ఏవైతే కలుగుతున్నాయో వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పిత్రార్జితాలు లాంటివి అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. మిథున రాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో హఠాత్తుగా మార్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆస్తులు వీరి పేరు మీదకి రావటము, సంతానానికి సంబంధించి అనుకూలత, దీంతో పాటు ఆర్థికంగా వీరు ఆశించిన దానికంటే కూడా వీరికి మార్పులు, చేర్పులు ఉండటం ఆనందాన్ని కలిగించడంతో పాటు వీరు నూతన
నిర్ణయాలు తీసుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. మిథున రాశికి చెందిన వారు ఈరోజు శుక్రవారం సందర్భంగా దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఏ పనులైతే మీరు పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ పనుల విషయంలో మీకు జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండటం, మనస్తాపం ఎక్కువగా ఉండటం, అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉండటం, ఇవి మీకు మానసికంగాను శారీరకంగాను కూడా అశాంతిని కలిగిస్తూ ఉంటాయి. పరామర్శ లాంటివి చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మీరు ఆశించినట్టుగా ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. రుణాలు పాతవి ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు, కోర్టు వ్యవహారాలు వాయిదా పడటము, కోపావేశాల వలన శత్రువులు అధికంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు శుక్రవారం సందర్భంగా వీరు దుర్గాష్టకం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి కూడా ఆర్థికంగా నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు, వీరికి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతులు పెరగటము, వీరు ఎప్పుడో చేసిన పనులకి గుర్తింపు లభించడంతో పాటు వీరు ఆశించిన దానికంటే కూడా వీరికి ఉద్యోగాల్లో కీర్తి ప్రతిష్టలు అనేవి పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపార పరంగా నెమ్మదిగా ఆర్థికంగా అభివృద్ధి, భాగస్వామ్యంలో లాభం ఇవి వీరికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు అనేవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి వీరికి మాత్రం ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, కీర్తి ప్రతిష్టలు పెరగటము, దీంతో పాటుగా ఆర్థికంగా అనేక విషయాలలో ప్రతికూలతలు తొలగిపోవటము, స్థిరాస్తి విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు, ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తి కావటము, ఇక ప్రత్యేకించి కోర్టు విషయాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆగిపోయిన పనుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఎప్పటి నుంచో పూర్తి చేయాలనుకున్న పనులు పూర్తి చేసే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీ చేతిలో ఉన్న పని, మీరు ఇది పూర్తి చేయొచ్చు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి మీ చేజారిపోయే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, నెమ్మదిగా, తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఇక ఆర్థికపరమైన విషయాలలో కూడా మీరు నూతన రుణ ప్రయత్నాలు గనక చేస్తుంటే అందులో అనుకూలత ఉంటుంది. స్నేహితులకి, బంధువులకి మీరు ఇవ్వాల్సిన పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇవ్వాలని చెప్పి మీ పైన ఒత్తిడి కూడా కలుగుతూ ఉంటుంది. మీ పెద్దల ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. కోపావేశాలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి విషయాల్లోనూ నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నించాలి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు శుక్రవారం సందర్భంగా దుర్గా సప్తశ్లోకి చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం వీరి యొక్క సంతానము, వారి విద్య, ఆరోగ్యము వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి కూడా ఒత్తిడికి గురవటం అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక విద్యార్థులకి ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా
వాయిదా పడే అవకాశాలుంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఇక వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునేందుకు మాత్రం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు మాత్రం గోచరించటం లేదు. తులారాశి వారు ఈరోజు శుక్రవారం సందర్భంగా కనకధార స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ముఖ్యంగా వీరి ఉద్యోగానికి సంబంధించి అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి మార్పులు లాంటివి గోచరిస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామికి ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి తక్కువగా సమయం గడిపే పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులు కూడా మీరు అకస్మాత్తుగా అమ్మే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా మానసిక ప్రశాంతత అనేది లోపిస్తూ ఉంటుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు కనకధార స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగము, దీంతో పాటుగా మీ ఆర్థికపరమైన విషయాలు, వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో చికాకులు అధికంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. చేస్తున్న ఉద్యోగాల్లోనే మీరు గనక మార్పుల గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో ఈ మార్పులు అనేవి కలిగే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తూ ఉంటుంది. విద్యార్థులకి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకి ఇబ్బందులు లేదా వారు ఆశించినట్టుగా ఫలితాలు లభించకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా మీరు ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. దీంతో పాటు నెమ్మదిగా వీరు మార్పులు కూడా చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువ శాతం పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. పొదుపు పాటించడానికి ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. స్థిరాస్తుల విషయాల్లో కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక మీరు మీ ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి. అయితే అనేక విషయాలలో మీకు మంచి అనుకూలత కూడా కనపడుతూ ఉంటుంది. మీరు ఆశించిన విధంగా, మీరు కోరిన విధంగా ఆర్థిక పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మకర రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి మార్పుని, ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం మార్పు అనేది గోచరిస్తోంది. అయితే ఇది వీరికి అనారోగ్యంగా ఇబ్బందిని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ స్వవిషయాల గురించి మీరు గోప్యత పాటించటం అనేది అవసరం. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయాల్లో కూడా మీరు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాలు పంచుకునే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీరు నమ్మిన మనుషుల వలన మీకు ధన నష్టము, అలాగే అవమానాలు, నిందలు కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. స్నేహితుల వలన, బంధువుల వలన మీకు
ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు వీరికి ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీ పాత బకాయిలు రుణాల వలన మీకు మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఆదాయం పెరగటం కోసమని మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు మంగళగౌరి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ కుటుంబము, మీ వైవాహిక జీవితము, వీటి గురించి మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు కనపడటంతో పాటు మీ యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి కూడా మీరు జాగ్రత్త వహించటం అనేది అవసరం. ముఖ్యంగా కుటుంబ శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనశ్శాంతి తక్కువగా ఉండటం అనేది కనపడుతూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీ సోదర సోదరీమణులతోటి ఇబ్బందులు కలిగే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. మీనరాశికి చెందిన వారు ఈరోజు దుర్గాదేవి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. లక్ష్మీ కటాక్షం కోసం గృహంలో ప్రత్యేకమైన నియమాలు పాటించాలి. ప్రతి శుక్రవారము ఇంటి సింహద్వారం మీద ఎర్రటి కుంకుమతో స్వస్తిక్ గుర్తు అలంకరణ చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం గృహంలో ఉండాలంటే మహిళామణులు కొబ్బరి చిప్ప తాంబూలంలో ఉంచి ఇచ్చేటప్పుడు 3 కళ్ళు ఉన్నటువంటి భాగాన్ని మీరు ఉంచుకొని మిగతా భాగం ఇతరులకు ఇవ్వాలి. ఇంట్లో దుమ్ము ధూళి 15 రోజులకు ఒకసారి మంగళవారం శుక్రవారం కాకుండా ఇతర రోజుల్లో శుభ్రం చేసుకోవాలి. అలాగే గడప తొక్కి గృహంలోకి రాకూడదు. గడప ద్వారలక్ష్మి. గడప పూజ శుక్రవారం చేయటం ద్వారా, గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. మహిళలు రాత్రి సమయంలో గాజులు, చెవి కమ్మలు ఎట్టి పరిస్థితుల్లో తీయరాదు. వండిన అన్నం పాత్రల మీద గృహంలో మూత లేకుండా ఉండరాదు. అలాగే శుక్రవారం అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శుక్రవారం వర్జ్యం ఉన్న సమయంలో మౌనవ్రతం మహిళలు పాటించడం ద్వారా కూడా గృహం లక్ష్మీ నివాసం అవుతుంది. మనం పుట్టాము అంటే కారణం మన్మధుడు, శరీరం పడిపోయింది అంటే కారణం యమధర్మరాజు గారు. పరమశివుడి పాదములు పట్టుకుంటే పుట్టడానికి కారణమైనటువంటి మన్మధునికి వశపడి జన్మించవలసిన అవసరం ఉండదు. ఇదే చిట్ట చివరి జన్మ, ఇదే చిట్ట చివరిసారి శరీరంతో ఉండడం, ఇదే ఆఖరిసారి శరీరం విడిచిపెట్టడం. అలాగే ఆయన యమధర్మరాజుని కూడా ఉగ్గడించినవాడు కనుక ఆయన పాదములు ఎవరు పట్టుకుంటారో వాళ్ళని యమధర్మరాజు గారు కూడా ఏమీ బాధ పెట్టలేడు. అంటే మళ్ళీ జనన మరణ చక్రము నుంచి విడుదల పొందాలి అంటే పరమశివుడి పాదములు వినా మార్గాంతరము లేదు అని ప్రతిపాదన. అటువంటి పరమశివుడి గురించి చెప్తూ ఆయన తత్వం, ఆయన యొక్క అద్భుతం, ఆయన ఇచ్చేటటువంటి అనుగ్రహం గురించి భాగవతంలో ఒక పద్యంలో చెప్తారు. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్త శరణ్యుండవగు గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు, సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ వరగుదీవు. ఈ సమస్త సృష్టికి శబ్ద యోనివీవు, పరమ సదసత్వమైన గుహ్యమైన బ్రహ్మంబు నీవు, శబ్ద యోనివీవు శక్తియుతుడవీవు అంటారు. ఆయన బ్రహ్మగా, విష్ణువుగా, హరుడిగా,
సృష్టి స్థితి లయ చేసేటటువంటి పరబ్రహ్మం ఆయనే. 3 కాలములుగా 3 లోకాలుగా 3గా కనపడేటటువంటివన్నీ కలిపి ఆయనలోంచే వస్తాయి. అందుకే 3 లోకములకు 3 కాలములకు 3 రూపములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. అటువంటి శివుడు ఆయన భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య. సమస్తమైనటువంటి దేవతలు ఆయనకి నమస్కారం చేస్తుంటారు. అందుకే ఆయనకి దేవతా సార్వభౌముడు అని పేరు. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సవర్ణరత్నస్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హ్యే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రామరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని. ఆయన దేవతా సార్వభౌముడు. ఆయన ఆజ్ఞకు ఎదురు లేదు. కాబట్టి భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య. ఈ లోకములకెల్లా ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు. ఆయన ఈ లోకములకన్నిటికీ కూడా ఈశ్వర అన్న శబ్దంతో పరిపాలిస్తూ ఉంటాడు. ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన ఒకరి పాపాన్నంతటినీ కూడా తొలగతోసిన, ఆయన ఎవరినైనా శిక్షించిన ఇలా నువ్వెందుకు శిక్షించావని కానీ వీళ్ళని ఎందుకు క్షమించావని కానీ అడగగలిగినటువంటి వాడు వేరొకడు లేడు. ఆయనకు ఆయనే సాటి.